ఆదివాసీ తొలి అమరవీరుడు రామ్జీ గోండు వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం జెండాను ఆవిష్కరించారు. ఆదివాసీ తొలి అమరవీరుడు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన రామ్జీ గోండు ఏప్రిల్ 9న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నడిబొడ్డునున్న ఊడలమర్రి చెట్టుకు ఉరితీశారని ఆదివాసీ నేతలు అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమస్యల పరిష్కారం కోసం హక్కుల సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆ రోజే కుమ్రం భీం వర్ధంతి కొరకు 10 లక్షలు ఇచ్చిన ఈ దేశ చరిత్రల ఘనత ఇవాళ భారతదేశం చరిత్రల ఏ పార్టీ చేయని భారతీయ జనతా పార్టీ ఆదివాసులకు వేల సంవత్సరం నుంచి పాటుపడుతూనే ఉంటుంది. దాంట్లో ఈ ఒక భాగం. నేను ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వానికి మరియు అన్ని ప్రభుత్వాలకు ఒకటే హెచ్చరిస్తున్నా, నిజమైన ఆదివాసుల మీద ప్రేమ ఉంటే వాళ్లకు ఈరోజు ప్రపంచ భారతదేశంలో మానవుడు బుట్టి నుంచి సత్యదాకా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఎన్నో రాసిన ఆదివాసులకు ఉన్నాయి. ఆ చట్టాలు ఓన్లీ కాగితాలకు పరిమితం ఉన్నాయి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఐటీ డే స్టార్ట్ అయ్యి దాదాపు 76 నుంచి ఈరోజు దాకా 46 నుంచి 50 సంవత్సరాలు అవుతుంది. కొన్ని వేల కోట్ల అవినీతి ఉన్నది. జన్మాష్టమిని ఈరోజు మా యొక్క ఉద్యోగుల సంఘం తరపు నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నాం. ముఖ్య ఉద్దేశం రామ్జీ గోండు యొక్క ఆశయాలను కంపల్సరీ అమలుపరచాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మా యొక్క అడవి భూమిలో ఉన్న వాళ్ళ పట్టలు మరియు వివిధ అంశాల మీద చర్చించి మా యొక్క ఆదివాసీలను ఒక రామ్జీ గోండ్ మరియు కుమ్రం భీం మరియు ఆదివాసీల యొక్క పెద్దల వాళ్ళ యొక్క ఆశయాలను సాధించాలని ఈ యొక్క రామ్జీ గోండ్ యొక్క 163వ వర్ధంతిని మేము ఘనంగా నిర్వహిస్తాం.